మీదివేమల గ్రామం మాజీ ఎంపీటీసీ రమేష్ నాయుడిని దారుణంగా తెలుగుదేశం నాయకులు హత్య చేయడం జరిగింది. ఇంతకు ముందు కూడా ఒక 3 సంవత్సరాల కింద అతని ఇంటి మీదకి పోయి కూడా దౌర్జన్యం చేయడం జరిగింది. ఆ రోజు పోలీసు వాళ్ళు కూడా కేసులు పెట్టి చేయడం జరిగింది. కానీ పూర్తి ఈ గ్రామంలో మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టున్న గ్రామం. ఇంత వేవ్లో కూడా ఈ గ్రామంలో వైఎస్ఆర్సీపీకి మంచి మెజార్టీ రావడం తెలుగుదేశం నాయకులు ఈ ఊళ్ళో వాళ్ళు జీర్ణించుకోలేకపోవడం. ఆల్రెడీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద వాళ్ళ ఇళ్ళ మీద కూడా దాడి చేయడం జరిగింది. ఆల్రెడీ ఆ కేసు కూడా రిజిస్టర్ కావడం జరిగింది. నిన్న వెన్నుపోటు నిన్న ప్రోగ్రాం సక్సెస్ కావడం, తెలుగుదేశం నాయకులు ఒక విధంగా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఈ గ్రామంలో ఈ విధంగా రమేష్ నాయుడు అని అతన్ని హత్య చేయడం జరిగింది. పోలీసు వారిని కోరేది ఒకటే, ఈ గ్రామం మీద మీరు చాలా రోజుల కిందట నుంచి కూడా మీ గ్రామం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి అని చాలాసార్లు పోలీసు వాళ్ళను కూడా కోరడం జరిగింది. ఇప్పటికైనా పోలీసు వాళ్ళను కోరేది ఒకటే, ఎవరైతే ఈ అఘాయిత్యానికి పాల్పడినారో వాళ్ళని మాత్రం మీరు కఠినంగా చర్యలు తీసుకోండి. వాళ్ళ మీద మళ్ళీ ఇటువంటి ఇన్సిడెంట్స్ పునరావృతం కాకుండా ప్రజలకందరికీ కూడా రక్షణ ఉండే విధంగా, ప్రతి ఒక్క ప్రజలకందరికీ కూడా ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకుండా ఉండే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతుంది. ముఖ్యంగా అంటే ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ పరిపాలన అంటే ఇదే అని ఇట్లా మర్డర్లు చేయడం అంటే కార్యకర్తలు ఊళ్ళో ఏదైతే వైఎస్ఆర్సీపీ బలం ఉందో అటువంటి సాట్ల భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఇట్లా హత్యలు చేయడం అనేది ఏమన్నా ఇది ఏమన్నా రెడ్ బుక్ సంస్కృతి అనేది తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ బాబు కూడా ఏమన్నా ఇదేనా రెడ్ బుక్ రాజ్యం? సామాన్య ప్రజలు అమాయకులు వాళ్ళని ఈ విధంగా చనిపోతే వాళ్ళ కుటుంబాల పాపం వాళ్ళ పిల్లల పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు రాజకీయాలు ఎవరికి కూడా అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఈరోజు ఒకరు అధికారంలో ఉండొచ్చు, రేపు ఇంకొకరు కూడా అధికారంలో ఉండొచ్చు. అంత మాత్రాన ఇటువంటి దౌర్జన్యకారులు ఇట్లా హత్యలు అనేవి మాత్రం ప్రోత్సహించడం చాలా తప్పు అయిపోతుంది. మేము ఇంతకుముందు ఫ్యాక్షన్లు అనుభవించినాం కాబట్టి అటువంటి జీవితం వద్దనే ఉద్దేశంతోనే 2004లోనే స్వస్తి చెప్పడం జరిగింది. నేను ముఖ్యంగా అందరినీ కూడా కోరేది ఒకటే, ఏదో ఫ్యాక్షన్ ఉంటే అదేదో పెద్ద ఆర్భాటం అనుకుంటే మాత్రం చాలా తప్పు. మొత్తం దానివల్ల ఎంత ఇబ్బంది అనేది వ్యక్తిగత జీవితం కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి దానికి పోకూడదని మాత్రం మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అందరూ కూడా ఎవరైనా రాజకీయంగా ఎవరైనా ఎదుర్కోవాలి, కానీ ఇట్లా హత్యా రాజకీయం చేయడం అనేది అది మంచిది కానే కాదు. ఇంతకుముందే చంద్రబాబు నాయుడు వాళ్ళు తెలుగుదేశం నాయకులు చెప్పినారు, ఎవరైతే ఇటువంటి ఫ్యాక్షన్ చేసే వాళ్ళందరూ కూడా కత్తులతో ఎవరైతే ఎవరిని ఇబ్బంది పెడతారో అదే కత్తులకే వాళ్ళు కూడా బలి కావాల్సి వస్తుంది అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అది దేవుడు అనేవాడు తప్పు చేసిన ఎవరిని కూడా క్షమించే ప్రసక్తి లేదు. ఏదో విధంగా ఏదో జరుగుతుందని ఈరోజు జరిగితే మాత్రం దేవుడు మాత్రం ఊరుకోడు. ఖచ్చితంగా దానికి గుణపాఠం చెప్పే విధంగానే ఉంటారు. కాబట్టి ఒకసారి మళ్ళా జిల్లా పోలీస్ అధికారులందరినీ కూడా కోరేది ఒకటే, ఈ ఇన్సిడెంట్ ఎవరు చేసినారో వాళ్ళందరి పార్టీలు అనేది భేదం చూడకుండా ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతుంది.